నార్త్ ఇండియా కలర్ కి థియేటర్ క్యామ్ అయితే జరుగుతుంది. ప్రవాసిని తొక్కడానికి చూస్తున్న బాలీవుడ్. మీరు విన్నది నిజమే. ఈ మ్యాటర్ నేను ఎందుకు అంటున్నానంటే సలార్ మూవీ వచ్చేసి అయితే డిసెంబర్ 22 అయితే వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అయితే అవబోతుంది. మరి సలార్ రిలీజ్ కి నార్త్ ఇండియాలో థియేటర్స్ అయితే ఇవ్వకూడదు అని చెప్పి అయితే పెద్ద ప్లానింగ్ అయితే జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనేది క్లియర్ గా వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. మ్యాటర్ లోకి వెళ్ళిపోతే సలార్ వచ్చేసి అయితే డిసెంబర్ 22 రిలీజ్ అవుతుంది. అలాగే షారుఖ్ ఖాన్ గారు నటించిన డుంకీ మూవీ వచ్చేసి అయితే డిసెంబర్ 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ రెండు మూవీస్ కి బిగ్గెస్ట్ క్లాస్ అనేది అయితే మన ఇండియాలో అయితే ఏర్పడింది అనేది చెప్పాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లాస్, ఒకటి సౌత్ నుంచి ఒక నార్త్ నుంచి. ఇద్దరు కింగ్స్, ఇద్దరు సూపర్ స్టార్స్. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇద్దరు సూపర్ స్టార్స్ వస్తున్నప్పుడు ఈక్వల్ థియేటర్ షేరింగ్ అయితే ఉండాలి. బట్ ఇక్కడ అట్లా ఉండట్లేదు. అది ఎట్లా అంటారా, నార్త్ ఇండియాలో సలార్ థియేటర్స్ కి అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే మల్టీప్లెక్స్ వచ్చేసి డుంకీ మూవీకి 46% అయితే ఇచ్చారు. అలాగే 30% వచ్చి సలార్ మూవీకి అయితే ఇవ్వడం జరిగింది. మల్టీప్లెక్స్ వరకు అయితే న్యాయం అయితే చేశారు. సమానంగా థియేటర్స్ అయితే ఈక్వల్ ఇవ్వకపోయినా కానీ కొంచెం తక్కువ చేసి ఇచ్చినప్పటికైనా థియేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి కదా, మన సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ కాకుండా ఆ సింగిల్ స్క్రీన్ మ్యాటర్ లో మాత్రము డుంకీ మూవీ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి అయితే పెన్ మరదర్ గారు వచ్చేసి మన సల్లార్ మూవీకి ఒక థియేటర్ కూడా ఇవ్వకూడదు, 100% థియేటర్స్ డుంకీ మూవీకి ఇవ్వాలని చెప్పి అయితే అక్కడ ఉన్న థియేటర్ ఓనర్ కి అయితే చెప్తున్నాడు అనమాట. అతను చెప్పే మ్యాటర్ ఏంటంటే షారుఖ్ ఖాన్ గారు ఈ ఇయర్ లో వచ్చేసి అయితే పఠాన్ జవాన్ మూవీతో 500 crores అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మన హిందీ మూవీ మనకి ముఖ్యము, సలార్ సౌత్ మూవీ, సౌత్ రిలీజియన్ మూవీ. మీ ఆప్షన్ దేనికి ఇస్తారో చెప్పండి, ఒక హిందీ మూవీకి ఇస్తారా లేకపోతే ఒక సౌత్ మూవీకి ఇస్తారా అని చెప్పి అయితే డిస్ట్రిబ్యూటర్ అడగడం అయితే అక్కడ ఉన్న థియేటర్స్ ఓనర్ కి అయితే మన డిస్ట్రిబ్యూటర్ పెన్ మర్దర్ గారు అయితే అడుగుతున్నారు. సో ఇది ఎంత అన్యాయం మీరే చెప్పండి కదా. 100% థియేటర్స్ మాకి కావాలంటే ఎంత అన్యాయం. సలార్ ఒక మాస్ మూవీ, అది సింగిల్ స్క్రీన్ లో ఆడితేనే దాని వాల్యూ అనేది అర్థమవుతుంది. మల్టీప్లెక్స్ కన్నా సలార్ మూవీకి థియేటర్స్ ఇవ్వకుండా అయితే కుట్రలు అయితే జరుగుతున్నాయి అనమాట. మరి ఎంత వరకు కొనసాగిస్తారో తెలియదు. రీసెంట్ గా సలార్ పిఆర్ టీం వాళ్ళు కూడా అయితే సోషల్ మీడియాలో అయితే పోస్ట్ అయితే వేస్తున్నారు. ఈక్వల్ గా ఫేర్ గా మాకు థియేటర్స్ ఇస్తారని చెప్పి అయితే మేము ఆశిస్తున్నాం అని చెప్పి. ఒక పాన్ ఇండియా కల్చర్ నడుస్తున్న రోజుల్లో ఇలాంటిది ఒకటి చేయడము ఇక డిస్ట్రిబ్యూటర్, ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారు వర్క్ చేస్తారు, దాని మూవీ రెమ్యునేషన్ తీసుకుంటారు, తన వర్క్ అయిపోతుంది. తను తీసుకుంటే పెన్ మర్దర్ గారు డిస్ట్రిబ్యూటర్ గారు మూవీని అయితే కొన్నారు, తను రిలీజ్ అయితే చేస్తున్నారు. తనకి 100% లాభాలు రావాలంటే ఏ మూవీ కూడా ఆపోజిషన్ లో ఉండకూడదు. నాకు అనిపిస్తుంది ఇక్కడే ప్రభాస్ అంటే ఎందుకు అంత భయం, సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడని భయమా నాకు తెలియక అడుగుతున్నాను. ప్రభాస్ మూవీకి ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? ఈక్వల్ గా చెప్పినా సగం థియేటర్స్ ఇచ్చినా సరిపోతుంది కదా, అది నార్త్ ఇండియాలో అని అయితే నేనైతే క్వశ్చన్ అయితే చేస్తున్నాను. మరి వాళ్ళు ఇస్తారని చెప్పి అయితే ఆశిద్దాం. మరి ఇస్తారో లేదో కింద కామెంట్ అయితే చేయండి గైస్.